మిస్ వైజాగ్ రన్నర్ అప్. మోడలింగ్లో కూడా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయని విన్నాం. టు బి ఆనెస్ట్ మిస్ వైజాగ్ షోలోనే ఇలాంటివి ఏం జరగలేదు. మిస్ వైజాగ్ తర్వాత ఐ ట్రైడ్ ఫర్ మిస్ సౌత్ ఇండియా. మిస్ సౌత్ ఇండియాలోని ఫస్ట్ ఫిల్మ్ ఇది సిల్వర్ స్క్రీన్. ఫస్ట్ మూవీ అల్లూరి అల్లూరి శ్రీ విష్ణు సార్ది. అండ్ నా మూవీ అయిన తర్వాత టు బి ఆనెస్ట్ చాలా మూవీస్ చేశారు, అవి ఏది రిలీజ్ అవ్వలేదు. అందుకే నా స్టార్టింగ్లో అన్నారు చాలా మంది సింగిల్గా ఉన్నారు. సో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటేనే నీ ఫ్రెండ్స్ వచ్చి యాక్టివ్గా ఉంటారని. అఫ్కోర్స్ మీరు కొంచెం బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి నిజంగానే అంటే చచ్చేంత ప్రేమ ఉంది నా కోసం, నీకు అంతా తెలుసు, యూఆర్ సో కాన్ఫిడెంట్, నన్ను భరించగలంటే నువ్వు నా పేరెంట్స్తో మాట్లాడు. ఫస్ట్ నేను వద్దన్నాను కదా, వాళ్ళు నీకు ఎలా చెప్తారో చెప్పుకుంటారు. మా మమ్మీ ఫస్ట్ చెప్పేసారు, బాబు నీకు నిజంగానే ఆ పిల్లని భరించే అంత ధైర్యం ఉందంటే చేసి. అదే టాటూలు అవరా మీరు? యా యాక్చువల్ అంటే మీతో మాట్లాడుతున్నా నాకు అలా అట్లా వెళ్తాను నేను. దిస్ ఈస్ క్వీన్ యాక్చువల్లీ. యా దిస్ ఈజ్ అ బిగ్ స్టోరీ. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే, లైక్ అంటే మీ లైఫ్లో బాగా ఏడ్చిన రోజు అంటే ఏది? నా ఎక్స్ట్రా బ్రేకప్. అంటే నాకు తెలిసినంత వరకు చాలా క్లారిటీగా ఉన్నావు. సో క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నావు. మరి ఎందుకు మిస్టేక్ జరిగింది? వెన్ యూ సీ అ బెటర్ ఆప్షన్. నీకు ఒకళ్ళు ఇష్టం ఉన్నా సరే యూ కెన్ సీ యువర్ ఫ్యూచర్ ఇన్ ఎ బెటర్ ఆప్షన్. ఇంకా మంచి ఛానల్ అంటే మంచి ఫ్యూచర్ ఇంకొక ఛానల్ వైపు కనిపిస్తుంది, వాళ్ళు మీకు ఆఫర్ ఇచ్చారు, యూ విల్ గో ఆర్ నాట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసా. సో ఈ అమ్మాయిని చూస్తే అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, మోడల్ అనాలా, లేకపోతే యాక్టర్ అనాలా, యాక్ట్రెస్ అనాలా, అసలు అన్నట్లో కూడా ఈవిడ యొక్క హస్తం అయితే ఉంది. అండ్ ప్రతి దాంట్లో కూడా దీనికంటూ ఒక ల్యాండ్ మార్క్ అంటే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే. సో సూపర్ గుర్తింపు కోసం వెయిట్ చేస్తుంది. సో మనీష్ అయితే మనతో పాటు ఉన్నారు. సో కొన్ని విషయాలు అయితే మాట్లాడేద్దాం. హాయ్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ సో గుడ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత చాలా రోజులు ట్రై చేస్తే అఫ్కోర్స్ అంటే ప్రమోషన్లో బిజీ ఏమో. అవును. సో ఎంత బ్యాగ్ ఎక్కడ ఉంది? వెనకట్లా. సో బ్యాగ్ కొంచెం ఓపెన్ చేద్దామా? ఎన్ని లక్షలు పెట్టారు? డోరెమాన్ బ్యాగ్ లాగా అన్ని గ్యాజెట్స్ వస్తాయి బయటికి. ఫేస్ ఫ్యాన్, లిప్స్టిక్, వెట్ వైప్స్, 2 ఫోన్లు, పవర్ బ్యాంక్, ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఇది కుకట్పల్లి, ఇది 20,000, ఇది కేపీహెచ్పి 20,000, ఇది అమీర్పేట 20,000. నో, ఎందుకంటే ఎక్కడ కమర్షియల్ కాదులేండి. ఎక్కడ ప్రమోషన్ చూసినా అందులో మీ ఫేస్ కనిపిస్తుంది అక్కడ. అయ్యో, దెన్ అంటే ప్రమోషన్ కోసం హైదరాబాద్ వస్తున్నారా? లేదండి, యాక్చువల్లీ నేను నా ఎంబీఏ కోసం వచ్చాను. ఎంబీఏ అయిపోయింది, ఇట్స్ బీన్ 1 year. ఈ గ్యాప్లో యా నేను వచ్చిందే ఎంబీఏకి. ఖాళీగా తిరుగుతున్నది చూసారా? ఇట్లా అన్ని పనులు చేసుకుంటారు. ఎంబీఏకి వచ్చి ఎంబీఏ అయిపోయింది. అంటే ఈ జూలై వస్తే ఎంబీఏ కంప్లీట్ అయ్యి 1 year. ఓకే. 1 year నుంచి కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నాం. అన్ని వైపులా అన్ని పడవల మీద కాలేసి ఏది సక్సెస్ అయితే అది. జనరల్గా ఇప్పుడు నువ్వు పడవల మీద అన్నట్టు గుర్తొచ్చింది. అంటే 2 పడవల మీద కాలు వేయకూడదని అంటారు. అవును. నువ్వు నాకు తెలిసి 4 పడవల మీద వేసుకుని వెళ్తున్నావు అనమాట. అవును. ఏంటి నీ డైరింగ్ అసలు? పర్లేదు, ఒకటి కట్ అయిపోయినా 3 నాకు సపోర్ట్ చేస్తాను ధైర్యం. వైజాగే కదా, బీచ్లో తిరిగి అలవాటు అయిపోయినట్టుంది. అయ్యో కాదు. సో అంటే బీచ్లో అన్ని పడవలు చూసాక సరే ఏదో ఒక పడవ రాదా వడ్డీకి అన్నట్టుంది. ఎప్పుడైనా మనకంటూ ఒక బ్యాకప్ ప్లాన్స్ ఉండాలి. ఇప్పుడు లెటెస్ట్ టేక్ నేను యాక్టింగ్ ఒకవేళ ఏదైనా ఒక వర్స్ సినారియో తగిలి యాక్టింగ్ కట్ అయిపోయినా నాకు మోడలింగ్ ఉంది. మోడలింగ్ కట్ అయిపోయినా నేను ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ అండ్ ఆల్ నేను చూసుకుంటాను. వాళ్ళు ఇది కూడా కట్ అయిపోయిందంటే ఐ హ్యావ్ డన్ 2 degrees అండ్ ఒక ఎంబీఏ చేశాను. దీని బేసిస్ మీదనే నేను జాబ్కి వెళ్ళిపోతాను. జనరల్గా మీకు అసిస్టెంట్గా పెట్టుకుంటే 1 లక్ష వస్తుందా అబ్బాయికి? లేదండి, ఎందుకంత. లేదు, నేను ఇది మానేసి వచ్చేస్తా ఇంకా 1 లక్ష రూపాయలు. నిజం చెప్పు. నో, కాదు, నాకే అంత రాదు. సరే ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే యాక్ట్రెస్గా ట్రై చేస్తున్నారు, బట్ యాక్ట్రెస్గా వెళ్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అన్నా లేకపోతే ఇన్స్టాగ్రామర్ అన్నా కొంచెం దీనిగా చూస్తున్నారు, అన్సెక్యూర్డ్గా. మేము ఇన్స్టాగ్రామ్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, మేము యాక్ట్రెస్ అని అంటారు. బట్ మీరు చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ అని డేర్గా చెప్పుకుంటున్నారు, నేను యాక్ట్రెస్ని అనే డేర్గా చెప్పుకుంటాను. ఏంటి, ఎందుకని?
సో బేసిక్లీ యాక్టింగ్ చేసేవాళ్ళు ఓన్లీ యాక్టింగ్ మీదే ఫోకస్డ్ ఉంటారు. వాళ్ళు చాలా డెడికేటెడ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ ప్రమోషన్స్ ఏవి చేయరు. వాళ్ళకి ఎంత హైపే వచ్చినా వాళ్ళు చేయరు. ఎందుకంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, లేదంటే కొంతమంది బ్లాగర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ ఇదే, వాళ్ళకి యాక్టింగ్ రాదు బేసిక్లీ. వాళ్ళు ఏంటంటే ఆన్ ఫ్లో, వాళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్ బేస్ ఇన్స్టాగ్రామ్ ఇది ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ వ్యూవర్స్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ వ్యూవర్స్కి నచ్చుతుంది. వాళ్ళకి ప్రాపర్ యాక్టింగ్ రాదు. వీళ్ళదే వాళ్ళదే. ఐ బిలీవ్ ఐ కెన్ డూ బోత్. సో ఐ విల్ సే yes, I mean to do things. ఓకే. సో అంటే ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు చాలా మంది రీల్స్ చేస్తారు, కంటెంట్ చేస్తారు, బట్ ఎవరికి అంత వ్యూవర్షిప్ అయితే రాదు, తెలిసింది. బట్ నీకంటూ పర్టికులర్గా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, తక్కువ మంది కూడా బెస్ట్గా ఉన్నారనమాట. సో ఇచ్చిన కంటెంట్కి మంచి రీచ్ వస్తుంది అనమాట. సో అంటే ఏంటి ఆ డిఫరెంట్ కంటెంట్ మీరు అనుకున్నదేనా, లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేస్తారా? ఇట్స్ ఆల్ మై కంటెంట్. అంటే నాకు ఇప్పుడు లేటెస్ట్ చిన్న ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక రెస్టారెంట్ ప్రమోషన్కి వెళ్ళినంత వరకు నా మైండ్లో ఏం లేదు. ఎందుకంటే ఆ రెస్టారెంట్ పేరే తెలుసు కానీ లోపల అంబియన్స్ ఎలా ఉంటుందో తెలీదు, వాళ్ళ క్విజిన్ ఏంటో నాకు తెలీదు. మేబీ తెలుగు క్విజిన్ ఉండొచ్చు, లేదా చైనీస్ క్విజిన్ ఏదైనా ఉండొచ్చు. సో మనకు తెలియదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఫస్ట్ టైం మనం అన్నీ అడగలేదు, మీది ఏం క్విజిన్ అండి, ఎలా చేయాలండి. వాళ్ళకి పాపం ఐడియా ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెస్టారెంట్ కొంచెం ప్రమోట్ అవ్వాలి, వాళ్ళకి అదే కావాలి. కానీ వాళ్ళకి ఏం రన్ అవుతుందో అవన్నీ మనం అడగలేము కదా. డైరెక్ట్ వెళ్తా, ఆంబియన్స్ చూస్తా, ఫుడ్ క్విజిన్ ఇది ఉందని చూస్తా, ఓకే మనం ఎలా తీసుకెళ్ళగలం. మనం అంటే ఇది చాలా న్యాచురల్గా ఉండాలి, చాలా జనరల్గా ఉండాలి. ఏదో మనం ప్రమోట్ చేస్తున్నాము, మార్కెటింగ్ చేసేయాలి అన్నట్టు ఉండకూడదు. జనాలు చూసేటట్టు ఓకే ఈ పిల్ల ఈ రెస్టారెంట్కి వెళ్ళింది, అక్కడ ఫుడ్ తిన్నదంట, బాగుందంట, ఈ ఏరియాలో ఉందంట, నెక్స్ట్ టైం మనం వాటిని వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుందాం అన్న ఒక థాట్ ఉంటే చాలు. సూపర్ మనీషా. సో అలానే చేస్తా. అంటే నువ్వు నాకు తెలిసినంత వరకు, నిన్ను అంటే నీ బ్యాక్గ్రౌండ్లో నేను చేసినంత వరకు ఏదున్నా నిర్భయంగా మాట్లాడే వ్యక్తి. సో ఇప్పుడు ఆనెస్ట్గా చెప్తా, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది వెళ్తారు. ఫుడ్ కావచ్చు, సంథింగ్ ఏదైనా, మన ఇన్స్టా ఎక్కువ ఫేమస్ అయిపోయింది, దాంట్లో చూసి వెళ్తారు అనమాట. సో కొంతమంది మీరు అన్నట్లు దాని టేస్ట్ తెలియకుండా, దాని గురించి తెలియకుండా ఏదో మనకు 10,000 5,000 వస్తున్నాయని చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? లెట్ us take me. నేను ఒకళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోను, నా ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటా. నేను బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైనా బ్యూటీ ప్రోడక్ట్స్ నేను ప్రమోట్ చేయను. ఎందుకు బెట్టింగ్ యాప్స్ అయితే ఇప్పుడైతే చాలా పెద్ద లొల్లో ఉంది, నేను దానికోసం మాట్లాడను. బెట్టింగ్ యాప్ అయితే నేను చేయట్లేదు. బెట్టింగ్ యాప్స్ కాకుండా ఎక్కువ నాకు కాస్మెటిక్స్వే వస్తాయి అన్నమాట. నేను కాస్మెటిక్స్ చెప్పాలంటే నేను ప్రజల కోసం కాదు, నా కోసమే నేను చేయను. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ మై సెల్ఫ్. నా స్కిన్ యాక్చువల్లీ వెరీ సెన్సిటివ్ అండి. నా స్కిన్ సెన్సిటివ్ వల్ల నేను ఒక సోప్ లేదంటే నార్మల్ ఒక బాడీ లోషన్ పెట్టినా, బాడీ సన్ స్క్రీన్ పెట్టినా సరే అవన్నీ డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశాను అనమాట. నార్మల్ నేను ఏదో ర్యాండమ్గా వెళ్ళి అయ్యో ఇది అయిపోయింది కదా, నాకు ఈ ప్రోడక్ట్ దొరకట్లేదు కదా అని నేను ఒకటి పిక్ చేసుకోలేను. మహా అయితే ఆ ప్రోడక్ట్ దొరకకపోతే నేను ఒకరోజు స్నానం చేయకుండా ఇంట్లోనే కూర్చుంటాను, కానీ నేను ఇంకోటి వాడలేను. ఎందుకంటే అది వాడితే దానివల్ల నాకు చాలా ఎలర్జెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నా బాడీకి పడుతూ, నా ఫేస్కి పడుతూ, నా హెయిర్కి పడుతూ. సో ఏదైనా సరే నాకు డర్మటాలజిస్ట్ ఇచ్చిన ప్రోడక్ట్సే. డర్మటాలజిస్ట్ ఒకటే ఇవ్వదు, ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తుంది. నీకు ఇది దొరకపోతే దీనికి వెళ్ళిపో, ఇది దొరకపోతే ఇది వెళ్ళిపో, లేదంటే ప్రైమ్ ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందు ఆర్డర్ పెట్టినా నెక్స్ట్ డే వచ్చేస్తుంది. బ్యూటీ కారణం అది అలా నేను కాదు, నాకు పడదు బేసిక్లీ. సో నాకు బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చినవైనా నేను ఫస్ట్ అడుగుతా, నార్మల్ పెయిడ్ కొలాబరేషన్ మేడం అని పెడతా, లేదా మ్యామ్ కొలాబరేషన్ ఆఫ్ వాట్, బ్యూటీ అని అంటే నేను చేయను. మీరు నాకు ఎంత హైప్ ఇచ్చినా నేను చేయలేను, ఎందుకంటే నాకే పడదు అవి. నేను జనాలను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. మీరు వాడింది వస్తే మీరు వాడారు కదా ప్రోడక్ట్, అదే ఒకవేళ ప్రమోషన్ వస్తే అదే వస్తే నేను చేస్తాను. నేనైతే జెన్యూన్ రివ్యూ కాబట్టి నేను వాడాను. ఒకవేళ నాకు నచ్చకపోయినా నేను చెప్తాను. లేటెస్ట్ లైక్ ఒలీవా అనే ఒక ఇది ఉంది రైట్, ఒక క్లినిక్ ఉంది, డర్మా క్లినిక్ ఉంది. వాళ్ళు నా స్కిన్ ఎంత వర్స్ట్గా ట్రీట్ చేశారంటే వాళ్ళకి నేను సపరేట్గా కాల్ చేసి ఫుల్గా క్లస్టర్ లెవెల్ వాళ్ళకి ఫుల్గా వేసుకున్నాను. వాట్ ఈస్ దిస్, అసలు మీ వల్ల నా స్కిన్ పాడైపోయింది అంటే నేను వాళ్ళకి డర్మటాలజిస్ట్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా స్కిన్ చాలా సెన్సిటివ్, నార్మల్ హైరలానిక్ యాసిడ్ అదేంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం హైడ్రేట్ ఉంచుతుంది అన్నమాట, అది కూడా నాకు పడట్లేదండి. సో కొంచెం చూసి
నాకు యాక్నీస్ వచ్చేస్తే నాకు కొంచెం చూసి ప్రోడక్ట్స్ ఇవ్వండి అంటే అప్పటికి వాళ్ళు ట్రీట్మెంట్స్ వైపు తోస్తున్నారు అనమాట. అందరికి ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీ ఉంది డర్మటాలజిస్ట్ క్లినిక్స్ అందరికి. ఏంటంటే వాళ్ళకి స్కిన్ కేర్తో క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉన్నా సరే ట్రీట్మెంట్లు తీసుకుని, ఎందుకంటే ట్రీట్మెంట్లు ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ట్రీట్మెంట్ల వైపు తోస్తున్నారు. నేను అన్నాను మీకు అసలు బొర్రుందా, నాకు అసలు క్రీమ్సే పడట్లేదని మీకు చెప్తున్నాను, సిరమ్సే పడవు, ఫేస్ వాష్లే పడవు నాకు, అలాంటి మీరు ఎలాగా ట్రీట్మెంట్లు తీసుకోమంటున్నారు, ఫస్ట్ నాకు క్రీమ్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోండి తగ్గుతుంది, నాకు రిజల్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళాను, వాళ్ళు కొన్ని క్రీమ్స్ ఇచ్చారు, దానివల్ల రియాక్ట్ అయిపోయి ఇంకా రెడ్గా అయిపోయి, నేను మీకు పిక్చర్ షేర్ చేస్తాను తర్వాత, చాలా రెడ్గా అయిపోయి ఫుల్ ఎలర్జీ అయిపోయింది. అది తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్తే ప్రోడక్ట్స్ రిటర్న్ అవ్వవు మేడం, ఆల్రెడీ మీరు ట్రై చేశారు కదా, ఇవి రిటర్న్ అయితే తీసుకోము, మీకు రీప్లేస్ చేస్తాము అని మళ్ళీ ఇచ్చారు. అవి కూడా సేమ్ రియాక్షన్, ఇంకా వదిలేసాను. దాని తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది, ఇంకొక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. షీ ట్రీటెడ్ మీ వెల్, ఐ లాస్ట్ ఆల్ మై యాక్నీస్ అండ్ ఆల్. దాని తర్వాత ఐ హ్యావ్ రియలైజ్ దట్ నా స్కిన్ సెన్సిటివ్ కాదు, ఓవర్ సెన్సిటివ్. నేను నార్మల్గా కూడా ఏది పెట్టలేను. సో మీ ప్రమోషన్ కోసం నా స్కిన్ మీద పెట్టి నేను నా స్కిన్ తగలబెట్టుకునే కన్నా నేను మీ ప్రమోషనే చేయను. సో బ్యూటీ అండ్ క్లినిక్ నేను వెళ్ళాను. లెటెస్ట్ టేక్ ఫుడ్ అండ్ ఓకే డిజైనర్ డ్రెస్ అనేది తీసుకున్నాను. కాస్ట్ అండ్ ఆల్ డిపెండ్స్, నువ్వు ఒకవేళ అఫోర్డ్ చేయగలవు నువ్వు కొను, నువ్వు అఫోర్డ్ చేయలేవు లైట్ తీసుకో. బట్ డిజైనర్ డ్రెస్ నేను పర్టికులర్గా వేసుకున్నాను, నాకు నచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఇట్స్ గుడ్, రైట్? దట్స్ నాట్ రాంగ్ థింగ్, దట్స్ చాయిస్. మీరు చూస్తారు, నచ్చితే కొంటారు, లేదంటే లేదు. లెటెస్ట్ టేక్ ఫుడ్. ఫుడ్ కూడా నేను చేసేవి చాలా తక్కువ, ఎందుకంటే నాకు తెలీదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి ఆనెస్ట్, నేను ఫుడ్ రెస్టారెంట్ ఏదైతే నేను రీల్ చేస్తానో దానికి నేను ఛార్జ్ చేయను, ఎందుకంటే తినేది కదా, అది మనం ఎలా ఛార్జ్ చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ దట్స్ గుడ్, ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్, దెన్ ఓన్లీ ఐల్ ఛార్జ్. నేను ఫస్ట్ ఒక ఫిగర్ చెప్తా, నేను వెళ్ళి ఫస్ట్ పోయి షూట్ చేసుకుంటా, నచ్చింది అని అంటే ఐల్ టేక్ మనీ అండ్ ఐల్ పోస్ట్ ఇట్. లేదు నాకు నచ్చలేదు అంటే నేను డ్రాప్ చేస్తాను. నేను ఎలా డ్రాప్ చేస్తానంటే నేను స్కిప్ కొడతాను అనమాట. నేను అప్లోడ్ చేస్తాను అండి, నేను చేస్తాను, నాకు కొంచెం టైం కావాలి. వీడియో అయితే తీసుకుంటారు కానీ అప్లోడ్ చేయండి, ఇది సీక్రెట్. సో ఫేక్గా నేను కొలాబరేషన్ అయితే ఈ రోజు వరకు ఏది చేయలేదు. నేను మా అయితే ఒక 10 చేసి ఉంటా అనుకోండి, ఆ 10లో ఒక్కటి కూడా ఫేక్ అయితే తక్కువే చేశారు. తక్కువే నేను చెయ్యను బేసిక్లీ, చాలా సెలెక్టెడ్. నాకు అసలు కొలాబరేషన్స్ నచ్చవు, చేయడం నచ్చవు. మీకు డబ్బు అంటే ఇష్టం ఉందా లేదా? ఆబ్వియస్లీ గాంధీ తాత అంటే చాలా ఇష్టం కదా. సో అతను మన ఇంట్లో ఉంటే ఇంకా ఇష్టం కదా, చాలా ఇష్టం. సో అంత ఇష్టం ఉండే వాళ్ళు అంటే జనరల్గా ఒక ప్రమోషన్ చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనే ప్రమోషన్ చాలా వచ్చుంటాయి. సో అవే బెట్టింగ్ ప్రమోషన్ అవ్వచ్చు. సో ఎందుకు మీరు డేర్ చేయలేప్పుడు భయం వేసిందా లేకపోతే ఏంటి? ఇట్స్ నాట్ భయం, ఇట్స్ లైక్ కన్సర్న్. ఎలాంటి కన్సర్న్ అంటే నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇంకొకరిని నేను హామ్ చేయలేను. లెటెస్ట్ టేక్, నన్ను నమ్మి ఒక పర్సన్ ఏదో తీసుకున్నాడు, అది ఒక 100 రూపీస్ అవ్వు, 1000 రూపీస్ అవ్వు, 10,000 అవ్వు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఆ పర్టికులర్ ప్లేస్ని తిట్టుకోడు, ఫస్ట్ నన్ను తిట్టుకుంటాడు. శాపనార్థాలు నాకు వస్తాయి ఫస్ట్, తర్వాత వాళ్ళకి వెళ్తాయి. అరే ఈ పిల్ల చూసే కదా నేను వెళ్ళాను, ఇలా మోసపోయాను అని. అలాంటివి నా నెత్తి మీద నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఒక శాపనార్థాలు అయితే నాకు వద్దు. ఓకే, సూపర్ సూపర్. సో అందుకని ఇంకా అలాంటి ప్రమోషన్లు ఏం చేసుకోలేదు. దట్ అంతేలే, రావాల్సిన డబ్బులు ఎలాగైనా వస్తాయి. నా హార్డ్ వర్క్ నుంచి నేను తెచ్చుకుంటా. ఈ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే అంటే మీ రీల్స్లో బాగా కొన్ని వైరల్ అయిన కపుల్స్ టైప్లో ఉన్నాయి. మీ జర్నీ చూసుకుంటే డిఫరెంట్ జోనర్లో వెళ్తున్నారు. ఈ జోనర్లో లక్ష్మణ్ ఎక్కడ పరిచయం అయ్యాడు? లక్ష్మణ్ ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎక్కడ పరిచయం అయ్యాడు గుర్తులేదు కానీ ఇన్స్టాగ్రామ్లోనే. అంటే తనది వైజాగ్, నాది వైజాగే కదా, అలా ర్యాండమ్గా నన్ను ఫాలో కొట్టినట్టున్నాడు ఎప్పుడో, ఇయర్ బ్యాక్ ఆర్ ఫ్యూ మంత్స్ బ్యాక్. అండ్ నేను కూడా ఫాలో బ్యాక్ అయ్యా. ఐ మీన్ ఐ హ్యావ్ సీన్ దిస్ గై సమ్వేర్ అని మూవీస్లో ఎక్కువ చూస్తుండే కదా, ఆ మూవీస్లో చూసాను. అండ్ దెన్ ఐ గెట్ టు నోకి ఓకే ఈ అబ్బాయి ఇట్లా అరుస్తుండే, బ్రో అని అరుస్తుండే. నేను అంతా చూడను, నేను అంతా అబ్జర్వ్ చేయను, ఐఎమ్ లైక్ మూవీస్ మాత్రమే చూస్తాను. అండ్ దెన్ స్లోగా వీ ట్రై టు మీట్ సో మెనీ టైమ్స్ అనమాట, ప్రమోషన్కి లేదంటే కలిసి వీడియోస్ చేద్దాం, రీచ్ వస్తుంది, అలా చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాం. కానీ నేను అప్పుడు అంత ఇంట్రెస్ట్ చేయకపోతుండే. అండ్ దెన్ స్లోగా ప్రమోషన్స్ ఇద్దరు కలిపి చేయడం. ఒక ప్రమోషన్కి వెళ్ళిన తర్వాత ఒక 2-3 వీడియోస్ సరదాగా చేసుకుంటాం, అలా ఫ్రెండ్స్. సో ఓకే, 2-3 వీడియోస్ అయితే కొంచెం మంచిగా రీచ్ వెళ్ళాయి. ఆ ప్రమోషన్లు కాదు, జస్ట్ ఫన్ వేలో వెళ్ళాయి అనమాట. సో ఇప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఉంది అనమాట. యా, సూపర్. అండ్ దట్
ఫిలిం వైపు వెళ్దాం. సో అంటే మనం చూసుకుంటే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సైడ్ ఏంటంటే కొంచెం సాంప్రదాయంగా అటువైపు ఉంటాం. సో ఇటువైపు రావాలని ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ వచ్చింది మీకు? అంటే నాకు చిన్నప్పటి నుంచే ఒక స్టైలిష్ ఇది ఉండేది, అంటే కొంచెం బాగా రెడీ అవ్వాలి. అంటే రెడీ ఇన్ ద సెన్స్ మేకప్ కాదు, ఇప్పుడు కూడా నేను మేకప్ వేసుకుంటే నాకు సూట్ అవ్వదని ఐ బిలీవ్. అంటే సెటిల్ మేకప్స్ కూడా ఉంటాయి, బట్ నాకు పర్టికులర్గా న్యాచురల్గానే బాగుంటాను. నేను జస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకో, బ్లష్ పెట్టుకో, లిప్స్టిక్ పెట్టుకో, యూ లుక్ గుడ్, బాగుంటాను అని నాకు అనిపిస్తుంది. సో యా, బట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు అదొక కాన్ఫిడెన్స్, ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇఫ్ యూ లైక్ స్టైల్ గుడ్, అంటే ఇట్లా ఏమంటారు, షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని లేదా స్లీవ్లెస్ వేసుకొని లేదా క్రాప్ టాప్స్ షార్ట్స్ వేసుకొని అందంగా కనిపించడం కానీ కాదు. లెటెస్ట్ టేక్ యూఆర్ వేరింగ్ ఏ షార్ట్స్ వేసుకున్నా సరే కింద స్టాకిన్స్ వేసుకొని షార్ట్స్ వేసుకోవడం, షార్ట్స్కి ఏం సూట్ అవుతుంది, బూట్స్ సూట్ అవుతాయి, బూట్స్ వేసుకోవడం, దట్స్ కైండ్ ఆఫ్ స్టైలింగ్. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ స్టైలింగ్ పిచ్చి ఉండే. స్లోగా డెవలప్ అయ్యి అలా ఇటువైపు. ఫస్ట్ ఫిల్మ్ ఇది సిల్వర్ స్క్రీన్, ఫస్ట్ మూవీ అల్లూరి ఓకే, శ్రీ విష్ణు సార్ది. సో అది ఆడిషన్ అక్కడే అయ్యా? అంటే ఆడిషన్ ఇవ్వలేదో ఇచ్చానో నాకు అంత గుర్తులేదు, కానీ వైజాగ్లోనే ఫస్ట్ వైజాగ్లో ఉన్నప్పుడే ఆ మూవీ అయింది. అండ్ దెన్ ఆ మూవీ అయిన తర్వాత టు బి ఆనెస్ట్ చాలా మూవీస్ చేశారు, అవి ఏది రిలీజ్ అవ్వలేదు. అందుకే నా స్టార్టింగ్లో అన్నారు. సో చాలా మూవీస్ రిలీజ్ అవ్వలేదు. సో పర్టికులర్గా ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నావా అని అంటే నేను చెప్పను నేను చేస్తున్నానా లేదా. లేటెస్ట్ ఒక మూవీలో నేను సెలెక్ట్ అయ్యి ఆ మూవీలో నేను వర్క్ చేసి అండ్ ఆ మూవీ బై మిస్టేక్ అది రిలీజ్ కూడా అయిపోయి, అంటే చాలా సినిమాలు అలాగే ఆగిపోతాయి. అంటే స్టార్టింగ్ అందరూ స్టార్ట్ చేస్తారు, బట్ మిడిల్ వచ్చేసరికి షూటింగ్ ప్రాబ్లం కావచ్చు, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు, బట్ చాలా సినిమాలు మధ్యలో ఉండిపోతాయి. బట్ మనకి ఏంటంటే ఒక సినిమాలో మనం యాక్ట్ చేసినామంటే ఎలా ఉంటుంది అంటే అది ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడు చూపించుకుందాం అన్న, అలాంటప్పుడు ఆ సినిమా ఆగిపోతే సో చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ బయటకు వచ్చి నా ఫ్రెండ్స్ చూసి లేదంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి మనీషా నువ్వు ఈ మూవీలో చేసావా, నువ్వు ఇందులో ఉన్నావా అని అడిగితేనే చేశాను అని చెప్తా. కానీ నేను ఓన్గా ఎప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పను, నా బెస్ట్ ఫ్రెండ్స్కి నేను ఈ ప్రాజెక్ట్లో చేశానని చెప్పాను. నేను అందులో స్టోరీస్ కూడా పెట్టను. ఎందుకని? అంతే. ఒకవేళ అది అయింది అంటే వెల్ అండ్ గుడ్, అవ్వలేదు అంటే అవ్వలేదు, అంతే. అదొక డెడ్ సీక్రెట్, ఎవరికి తెలియకూడదు. మీ గురించి నేను చాలా విన్నాను కానీ ఇంత ఓపెన్గా వినలేదు. యాక్చువల్లీ నిజంగా చాలా క్యూట్గా అండ్ ఓపెన్గా చెప్పేస్తున్నావు. అసలు మనసులో అంటే ఇంటర్వ్యూ అంటే చాలా మంది భయపడతారు, సగం నాకు తెలిసినంత వరకు ఇక్కడికి వచ్చేది కొంత, ఇక్కడ ఉండేది, బట్ ఇప్పుడు మొత్తం ఓపెన్గా మాట్లాడుతున్నాను అనమాట. సో థ్యాంక్ యూ నిజంగా. అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది. ట్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే మొన్న ఒక సీన్ చేశారు, అది నేను చూసా, అది చూసుకుంటే కొంచెం బోల్డ్గా అనిపించింది నాకు. అంటే నువ్వు చూసుకుంటే యంగ్, మనకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చిందంటే దాని త్రూ ద్వారా క్యారెక్టర్లు వస్తాయి. సో మనకి ఇన్స్టాగ్రామ్లోనే బిల్ అవుతున్నాం, క్యారెక్టర్ పరంగా బిల్ అవ్వాలంటే అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓకే, సో ద థింగ్ ఈజ్ ఈవెన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ లైక్ నేను ఏదైనా రొమాంటిక్ సీన్ చేయను, నో ఇంటిమసీ సీన్స్, నో కిస్ సీన్స్, నో హగ్ సీన్స్. ఐ మీన్ ఎవరైనా కో ఆర్టిస్ట్తో, ఇవి ఎవరితో అయినా. అండ్ డ్రెస్సింగ్ విషయంలో వస్తే నో క్లీవేజ్, నో బికినీస్, నో షార్ట్స్, ఇలా కొన్ని ఉన్నాయి. బట్ ఇవన్నీ సారీ ఇవన్నీ మీరే పెట్టుకున్నారా? నాకు నేనే పెట్టుకున్నాను. మరి ఇవన్నీ అట్లకి వ్యతిరేకంగా ఉంది కదా క్యారెక్టర్. యా ఎగ్జాక్ట్లీ, అక్కడికే వస్తా. సో ఇట్స్ లైక్ డీప్ నెక్ క్యారెక్టర్ ఏదైనా ఐ హ్యావ్ నో ఇష్యూస్. టు బి ఆనెస్ట్, క్యారెక్టర్ వైజ్ ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ వచ్చినా సరే ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే క్యారెక్టర్తో నాకు సంబంధం లేదు. నాకేంటి ఒక కోస్టార్తో ఇవన్నీ ఉండకూడదు అండ్ డ్రెస్సింగ్లో ఇవి ఉండకూడదు. నేను డ్రెస్సింగ్ విషయం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను అంత డీప్ వేసుకోలేను, ఐ కాంట్ అని. అంటే వాట్ దే కన్విన్స్డ్ మీ ఇస్ లైక్ ఇట్స్ ఎ నైస్ క్యారెక్టర్, లైక్ నీకు పేరు వస్తుంది, అట్లీస్ట్ నువ్వు ప్రాజెక్ట్ చూపించుకోవడానికి ఉంటుంది నెక్స్ట్. ఐ సెడ్ ఎస్, ట్రూ, ఇది రిలీజ్ అవ్వకపో డజంట్ మ్యాటర్, లెట్స్ డూ ఇట్. అండ్ దాట్స్ మై ఫస్ట్ ఎవర్ బోల్డ్ స్టెప్ ఐ టుక్. ఎలా అంటే ఓకే చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ సో అన్కంఫర్టబుల్. ఆ చున్నీ ఉంటుంది కదా, వన్స్ కట్ అన్నాక ఐ యూస్ టు వేర్ దట్. మళ్ళీ మనీషా షార్ట్ ఓకే అని కానీ మళ్ళీ తీసి కట్టుకునేదాన్ని. ఇట్స్ ఓకే. ఐ మీన్ సీ, ఛాన్సెస్ మనకి చాలా వస్తాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ఛాన్సెస్ వస్తాయి, అందులో కొన్ని ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే నాకున్న రెస్ట్రిక్షన్కి కొన్ని నేను యాక్ట్ చేస్తాను, అవి కొన్ని రిలీజ్ అవ్వవు.
కొన్ని రిలీజ్ అయినా సరే అంత పబ్లిసిటీ రావు. అవును. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా రాళ్ళు ఉంటాయి అన్నమాట ఆ వేలో. సరే లెట్స్ గివ్ అ ట్రై అని ఇచ్చాను అండ్ అది సక్సెస్ అయింది. అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశానని రిగ్రెట్ కూడా లేదు. ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ టు డూ అట్లీస్ట్ ఒక్క బోల్డ్ క్యారెక్టర్ అయినా నేను చేయాలి, సో దట్ నాకు నేను ప్రూవ్ చేసుకోగలను. ఓకే మనిషా, యూ కెన్ డూ దిస్, నువ్వు నార్మల్ క్యారెక్టర్స్ కూడా చేయగలవు, బోల్డ్ కూడా చేయగలవు. ఇఫ్ అట్ ఆల్ నిన్ను ఎవరైనా క్వశ్చన్ చేశారనుకో, నువ్వు ఈ క్యారెక్టర్ ఎందుకు చేసావంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు నచ్చే చేశాను అని వాళ్ళకి నేను చెప్పుకోగలను. సో దట్స్ వై ఐ హావ్ డన్. సో సూపర్. అంటే మన వరకు ఏం చేసినా మనకు తెలుసు, అంటే ఓకే ఇది మనం కరెక్ట్గా చేస్తున్నాం అని. బట్ ఆ కెమెరా మనం చూసుకుంటే ఊర్లలో ఎలా ఉంటుందంటే ఏంటి క్యారెక్టర్ చేసింది ఇలా, అంటే క్యారెక్టర్కి ఇంపాక్ట్ అయిన వాళ్ళే. సో మీరు అనేటట్లు ఇందాక కట్ చెప్తే వాళ్ళ చున్నీ కప్తారు, అక్కడ ఎలాంటి వారు వేరే ఉద్దేశంతో చూడరు. సో ఒకటే మనకి షార్ట్ ఓకే ఇందా లేదనే చూస్తారు. బట్ ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళగా వచ్చేసిన తర్వాత ఊర్లలో చూసేవాళ్ళు ఏంటంటే అదేంటిది అలా డ్రెస్ వేసుకుంది, అదేంటి అలా అని ఇలా ఉంటారు కదా. సో పేరెంట్స్తో అనేవాళ్ళు ఇలా. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? సో బేసిక్లీ ఒక అమ్మాయి ఏం చేసినా సరే సొసైటీ మాట్లాడుతుంది. లెటెస్ట్ టేక్ నేను ఒక డీసెంట్ క్యారెక్టర్ చేసినా సరే ఆ పిల్ల లిప్స్ చూడు, ఆ పిల్ల నడక చూడు, ఆ పిల్ల భాష చూడు, ఆ పిల్ల హీల్స్, అసలు ఆ హీల్స్కి ఆ డ్రెస్కి సూట్ ఏదో ఒకటి జనాలు కమెంట్ చేస్తూనే ఉంటారు. అంటే నిజంగానే పాయింట్అవుట్ చేసిన వాళ్ళు, నిజంగానే అడోర్ చేసిన వాళ్ళు, నేను బట్టలు ఇప్పుకొని తిరిగినా సరే దే అడోర్, టు బి ఆనెస్ట్. నేను ఒక బికినీలో వచ్చినా సరే దే అడోర్. నిజంగానే అంటే ట్రూ ఒక మంచి ప్యూర్ ఇదితో చూసేటోళ్ళు. లెటెస్ట్ టేక్ బికినీ వేసుకున్న హీరోయిన్స్ అందరినీ కమెంట్ చేయాలని, ట్రోల్ చేయాలనే రూల్ లేదు. కొంతమంది యూఆర్ లుకింగ్ గుడ్, యూఆర్ లుకింగ్ హాట్ అన్ని కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, రైట్? సో లెటెస్ట్ టేక్ ఒక అమ్మాయి ఏం చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా, ఆమె ఎలా ఉన్నా, ఏం మాట్లాడినా, ఏం తిన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు. బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ నేను నాకు నచ్చింది చేయకపోవడం అనేది ఇట్స్ నాట్ రాంగ్. ఓకే, అంటే నాకు ఒక ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. నాకు నేను రెస్ట్, అరే సొసైటీ ఏమనుకుంటుందో, సరే సరే ఈ క్యారెక్టర్ చేయొద్దు అని అంటే ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ అక్కడే ఎండ్ అయిపోదును. నా పోర్ట్ఫోలియోలో ఒక ప్రాజెక్ట్ యాడ్ అవ్వకపోదును. ఇప్పుడు నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను, అవి రిలీజ్ అవ్వలేదు, అది నేను యాడ్ చేసుకోలేను కదా, నేను షో చేయలేను కదా. అట్లీస్ట్ ఐ కెన్ యాడ్ దిస్. సో టు బి ఆనెస్ట్ ఐ డోంట్ కేర్ వాట్ సొసైటీ థింగ్స్. నాకు చాలానే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. పేరెంట్స్ సపోర్ట్ అని అంటే టు బి ఆనెస్ట్ దే వోంట్ సపోర్ట్, బట్ నేనే ఇంకా బండిని లాక్కుంటా ఇస్తున్నాను. సో ఇప్పటికైనా కొంచెమైనా మార్పు మొదలైందా పేరెంట్స్ నుంచా? యాక్చువల్లీ నా కజిన్స్, నా కొంతమంది రిలేటివ్స్ దే సపోర్ట్, అండ్ కొంతమంది కజిన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు, మన ఏజ్ ఉంటారు కాబట్టి. కొంతమంది రిలేటివ్స్ ఇంకా పోక్ చేయడం వల్ల ఆబ్వియస్లీ పేరెంట్స్ అదొక డైలమాలో ఉండిపోతారు. అరే ఇది అసలు రాంగ్, గ్లామర్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ లైక్ టెంపరీ థింగ్, సో మనం సపోర్ట్ చేయకూడదు, ఏదో ఒక టైంలో ఇది రాంగ్ అని తను రియలైజ్ అయి తనే క్విట్ అయిపోద్ది అన్న ఇదిలోనే ఉన్నారు. నేను సర్లే వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని నేను భ్రమలో ఉన్నాను. ఈలోపు ఫ్లో వెళ్ళిపోతుంటుంది. సో రైట్, అంటే డాడీ గారి జాబ్ కదా, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో అన్ని స్టేట్లు తిరిగే ఉంటారు? లేదు, వాళ్ళు డే 1 ఐ మీన్ ఫస్ట్ నుంచి కూడా డాడీ అక్కడే ఉంటారు. ఓకే సూపర్. సో నీ ఫ్రీడమ్ అయితే నీకు? నా ఫ్రీడమ్ అయితే నాకు. ఓకే, దెన్ అంటే ఒక మనకి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే, బట్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనే వే అయితే తెలియదు. సో ఇప్పుడైతే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఆపర్చునిటీ కూడా పెరుగుతుంది. సో నీ ఫస్ట్ స్టెప్ ఎలా వేసావు? అంటే ఎలా అంటే చాలామంది ఇప్పుడు దాన్ని ఒక అమ్మాయి బాగుందంటే ఎలాగోలాగా ఈ అమ్మాయి హైదరాబాద్ రావాలి, లేకపోతే ఈ అమ్మాయి దగ్గర వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. సో నీ ఫస్ట్ స్టెప్ ఎలా పడింది బెస్ట్గా? నేను అసలు ఫస్ట్ వైజాగ్లోనే చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసేదాన్ని. మూవీస్ కూడా చాలా చిన్న ప్రాజెక్ట్స్, షార్ట్ ఫిల్మ్స్ అవ్వు, వెబ్ సిరీస్ అవ్వు, సాంగ్స్ అవ్వు, అండ్ ఐ మీన్ ఇండివిజువల్ సాంగ్స్, లేదా మోడలింగ్ అవ్వు, ఇవన్నీ చాలా చిన్న చిన్న స్టెప్స్ నుంచే నేను స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా ఆబ్వియస్లీ మై పేరెంట్స్ డజంట్ యూస్ టు సపోర్ట్ మీ, బట్ మై ఫ్రెండ్స్, ఐ మీన్ వాళ్ళు అసలు లేకపోతే టు బి ఆనెస్ట్ నేను ఆ ఒక్క స్టెప్ కూడా వేయలేకపోతున్నాను. అట్లీస్ట్ మనకి ఒక స్టెప్ కావాలంటే ఒక దమ్ము, ఒక ధైర్యం ఉండాలి, రైట్? అది పేరెంట్స్ అవ్వు, లేదా మన పార్ట్నర్ అవ్వు, ఫ్రెండ్ అవ్వు, ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. అప్పట్లో నా ఫ్రెండ్స్, అసలు నేను ఎంత లక్కీ అంటే నా ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా అంతే నా ఫ్రెండ్స్. అప్పట్లో అయితే ఇంకా ఎక్కువ, చాలా అంటే ఫస్ట్ స్టెప్స్ కదా. ఇప్పుడు అంటే నాకు తెలుసు, నన్ను వదిలేసా, నీకు తెలుసు కదా నువ్వు చేసుకుంటావు పో అని.
First అప్పుడు love. అంటే తెలియదు కాబట్టి వాళ్ళు చాలా ఆచి తూచి వాళ్ళే ఫిల్టర్ అవుట్ చేసి నా ఫ్రెండ్సే చాలా సపోర్ట్ చేశారు. అసలు ఫస్ట్ స్టెప్ నేను తీసుకునే రీజనే నా ఫ్రెండ్స్. సూపర్ సూపర్. సో యా, బికాస్ ఆఫ్ దెమ్ ఐమ్ హియర్. ప్రతి ఒక్కరు వాళ్ళకి అది నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి, అరే మనీషాకి ఇది తెలియట్లేదు, ఇది ఏం చేయాలి అనుకుంటుంది, చెప్పచ్చు కదా చిన్న సజెషన్ అని అంటే వాళ్ళు చెప్పేవారు అనమాట, ఇలా చేయమని. అరే మనీషా ఇలా అంట చేయరా, ఇలా అంట చేయరా. సో అలా. దెన్ ఓకే. అండ్ మిస్ వైజాగ్ రన్నర్ అప్. అంటే నువ్వు ఆల్రౌండర్ అని చెప్పడానికి ఏం పర్లేదు, ఎందుకంటే అంటే జనరల్గా మోడల్, సో మోడల్ టు యాక్టర్, సో ఇదంతా జర్నీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దాని గురించి పెద్దగా అయిపోద్ది. సో అంటే మిస్ రన్నరప్ అనేసరికి అంటే మోడలింగ్లో కూడా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయని విన్నాం. సో నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశా, వాళ్ళు ఆన్ కెమెరా చెప్పిన డైలాగ్స్ ఇవన్నీ. సో దాంట్లో కూడా చాలా మంది ఇబ్బంది పెడతారు. మనం ఒక అంటే విన్నర్ అవ్వాలంటే దాని వెనక ఉన్న కష్టం అంతా చెప్తారు అన్నమాట. సో మీ జర్నీలో రన్నర్ వరకు పడ్డ స్ట్రగుల్ ఏంటి? టు బి ఆనెస్ట్, మిస్ వైజాగ్ షోలోనే ఇలాంటివి ఏం జరగలేదు. మిస్ వైజాగ్ తర్వాత ఐ ట్రైడ్ ఫర్ మిస్ సౌత్ ఇండియా. మిస్ సౌత్ ఇండియాలోని అంటే మమ్మల్ని డైరెక్ట్గా తీసుకున్నారు, ఎందుకంటే మిస్ వైజాగ్ రన్నర్ అప్ మేము డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఆల్రెడీ వీ వాన్ హియర్ కాబట్టి. సో అలా మిస్ ఆంధ్ర కూడా తనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. వీళ్ళందరూ ఫిల్టర్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే మిస్ సౌత్ ఇండియాకి. మిస్ సౌత్ ఇండియా కంటూ అప్పట్లో సపరేట్గా ఫిల్టరేషన్ ఏం లేకుండా దీంట్లో ఫిల్టర్ అయిన వాళ్ళే ఉంటారు, వీళ్ళు విన్ అయిన వాళ్ళే వీళ్ళకి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్. సో నేను మిస్ సౌత్ ఇండియాకి చెన్నై వెళ్ళాను. చెన్నైలోనే ఆల్రెడీ నాకు తెలుసు ఎవరు మిస్ సౌత్ ఇండియా, ఎవరు రన్నర్ అప్, ఎవరు సెకండ్ రన్నర్ అప్. అంటే షో స్టార్ట్ అవ్వకుండా ముందే మాకు తెలిసిపోయింది. అంటే ఇట్స్ ఆల్ లైక్ సెటప్, మాకు ముందే తెలిసిపోయింది. సో మేము ఒకవేళ వాక్ చేసి మేము ఒకవేళ స్ట్రగుల్ చేసినా సబ్ టైటిల్స్ కోసం స్ట్రగుల్ అవ్వాలి అక్కడ. ఏంటి మిస్ వాక్ ఆర్ మిస్ బెస్ట్ హెయిర్ ఆర్ మిస్ బెస్ట్ స్మైల్, వీటి కోసం మేము చేయాలి. అంటే దానికి అంత వాల్యూ లేదు టు బి ఆనెస్ట్, ఉంది. బట్ అట్లీస్ట్ వీ కాంట్ షో దట్ ఓకే నాకు మిస్ బెస్ట్ హెయిర్ దొరికింది, I can't show, right? So I was so disappointed. నాకు ఫస్ట్ రౌండ్ అవ్వగానే మాకు తెలిసింది, ఫస్ట్ నార్మల్ వాక్ ఉంటుంది, ఫస్ట్ రౌండ్ అవ్వగానే నాకు తెలిసింది. అండ్ దెన్ అక్కడికక్కడే డ్రాప్ తీసుకొని నేను అక్కడికక్కడే చెట్ల నుంచి బుక్ చేసుకొని వైజాగ్ వెళ్ళిపోయాను అనమాట. సో యా, అక్కడ కూడా గ్యాంబ్లింగ్స్ ఉంటాయి, అక్కడ కూడా సెటప్లు ఉంటాయి, అక్కడ కూడా సెట్టింగ్లు ఉంటాయి, ఇవన్నీ నిజమే. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, నా క్లోజ్గా నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అట్లా జనరల్గా అంటే నాకు తెలిసి కొన్ని షోలు, రియాలిటీ షోలు ఇలా జరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో తెలుస్తున్నాయి. బట్ అలాంటి దగ్గర కూడా అయినప్పుడు మరి మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా వేస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ అదే. ఐ మీన్ మీరు జెన్యున్గా ఇవ్వాలనుకుంటే జెన్యున్గానే అందరినీ పిక్ చేయండి, లేదంటే సమ్ ర్యాండమ్గా ఎవరినైనా పిక్ చేయండి. మీరు ఎవరికైతే ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ మధ్యలో రీప్లేస్ చేయండి, వాళ్ళకి ఇచ్చేయండి. మేము ఇంత కష్టపడి మేము హార్డ్ వర్క్ చేసి మేము వచ్చిన వాళ్ళమే కదా, మాకంటూ ఒక ఛాన్స్ ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి మీరు ముందే టైటిల్ అనౌన్స్ చేసేస్తే ఇంకా మేము వెళ్ళి పార్టిసిపేట్ చేయడం ఎందుకు? కరెక్ట్, నో యూజ్. అండ్ అంటే పర్సనల్గా చూసుకుంటే ఆడవాళ్ళు శత్రువులు అంటారు. బట్ నీ లైఫ్లో అలా లేనట్టుంది, చాలా సపోర్టెడ్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ చాలా ఉన్నారు. రీల్స్లో కానీ లెట్ us టేక్ యావరేజ్గా ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ అమ్మాయిల్లోని యావరేజ్, నా కోసం చెప్పాలి, యావరేజ్గా ఒక పర్టికులర్ అమ్మాయికి 10 గర్ల్స్లోని ఒక 7 గర్ల్సే మంచోళ్ళు ఉంటారు, ఒక 3 గర్ల్స్ అలా బ్యాక్ స్టాబింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, స్నేక్స్. లెట్ us టేక్ నా ఫ్రెండ్ సర్కిల్లోని 10లోని ఒకలే అలా ఉన్నారు. 10లో కూడా నేను అనలేను, ఒక 20-30లోని ఒకలే ఉన్నారు. సో వాళ్ళ కోసం తెలిసినప్పుడు అంటే వాళ్ళు నాకు ఎక్కువ హార్మ్ చేయకుండా ముందే నేను మళ్ళీ కట్ చేసేస్తాను. కట్ చేయడం వల్ల నా లైఫ్ చాలా పీస్ఫుల్గా, టాక్సిక్ లేకుండా అలా వెళ్ళిపోతున్నాను. మీకు ఎక్కడ కట్ చేయాలో క్లారిటీగా తెలిసినట్టుంది. సూపర్. అంటే టాటూ లవరా మీరు? యాక్చువల్ అంటే మీతో మాట్లాడుతున్నా నాకు అలా అట్లా వెళ్తాను అనమాట. సో ఏంటిది ఇది? ఇదా? దిస్ ఇస్ బో. బో బో బ్రో బో బో ఓకే. దిస్ ఇస్ బో అండ్ ఇది స్టార్స్. 3 stars. I feel like my dad, my mom and me. సూపర్. మేము ముగ్గురమే. కజిన్ ఎవరు లేరు. సోలో ప్రిన్సెస్. అలా అయితే చేయి మొత్తం వేయించుకోవాలి. ఓకే. యా, దిస్ ఇస్ క్వీన్. యాక్చువల్లీ యా, దిస్ ఈజ్ అ బిగ్ స్టోరీ. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే, లైక్ తను కింగ్ అని వేయించుకున్నాడు, నేను క్వీన్. సో అలా కింగ్ క్వీన్ ఉండే మా ఇద్దరి. రివర్స్లో వేయలేదు.
ఉండాలా? నో 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 యాక్చువల్లీ అలా వేయించుకుంటారు కానీ కింగే వేయించుకోవాలి, క్వీనే. రివర్స్లో బేసిక్గా చాలా ఒకటి నాకు తెలిసినంత వరకు ఒకటి ఉంది, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ టాటూస్ వేసుకుంటంట విడిపోతారు. యా దట్స్ ట్రూ. నిజమా? యా నేను మ్యారీడ్ కపుల్ని చూసాను. అప్పుడు వాళ్ళది లవ్ మ్యారేజ్. మ్యారీడ్ కపుల్ నేను చూసిన వాళ్ళది లవ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి సెటిల్డ్ లైఫ్, అంటే లెటెస్ట్ టేక్ ఓన్ హౌస్, ఓన్ కార్, కిడ్స్, చాలా మంచి లైఫ్. జస్ట్ ఒక టాటూ వేయించుకున్న 6 months to 1 year లోపు డైరెక్ట్ డివోర్స్. ఐ మీన్ 6 months, మీరు ఇన్ని ఇయర్స్ కన్సిడర్ 6 months 1 yearలో ఏం జరిగిందిరా అని అంటే ఈవెన్ దే హ్యావ్ నో ఆన్సర్, బట్ ఏవో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తారు దానివల్ల డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది అని. సో ఇది వేయించుకున్నాక కూడా అంత ఏం కాలేదు, బట్ నా పేరు తన ఇక్కడ ఉంటుంది అనమాట చెస్ట్ మీద. నేను వేయించుకోక అని చెప్పాను. హీఈస్ లైక్ సర్ప్రైజ్ అని వేయించుకున్నాడు. 6 months సర్ప్రైజ్ బ్రేకప్ అయిపోయింది. I was like, I told you. Can't help. అయ్యో. And this is universe. I mean universe బాడీ మీద ఎక్కడ ఎంచుకున్నా మంచిది. అంటే 11 విష్ ఉంటుంది కదా నార్మల్. మొత్తం 11ఆ? నో దిస్ ఇస్ లైక్ అంటే మొత్తం యూనివర్స్ వేయించుకోలేము కదా. ఒక 2 planets, 2 stars, ఒక మూన్, థండర్. సో యూనివర్స్ బేసిక్లీ మన చేతిలో ఉన్నట్టు, యూనివర్స్ ఇన్ హ్యాండ్. సో నాకు తెలిసినంత వరకు అంటే సొసైటీని బాగా చదివేసినట్టున్నావు. నాకు ఎందుకు అది అనిపిస్తుంది ఎక్కువగా. అలా ఏం కాదు, ఇట్స్ వెరీ గుడ్ సైన్. అంటే అందరూ ఒక్కొక్క ఎనర్జీని ప్రేయర్ చేస్తారు కదా ఇప్పుడు హిందూస్. అలా యూనివర్స్ని కూడా ప్రేయర్ చేసేటోళ్ళు ఉన్నారు. అంటే యూనివర్స్ మనకు ఆల్రెడీ ఇచ్చేసింది అని గట్టిగా అనుకుంటాం చూసారా, అంటే గట్టిగా అనుకో అవుతుంది అని. ఆ గట్టిగా అనుకో అవుతుంది ఈజ్ యూనివర్స్. యూనివర్స్ని మనం ఎక్కువ అనుకుంటే యూనివర్స్ ఇస్తుంది అనమాట. ఆ యూనివర్సే మన చేతిలో ఉంది అనుకుంటే అదొక పవర్ కదా అని అలా. మీకు వెంటనే పవర్ ఉంది అయితే. సూపర్. అండ్ అంటే డైరెక్టర్ మ్యాటర్ కొద్దాం. ఎన్నో దగ్గరలో అడిగే ఉంటారు ఈ క్వశ్చన్ విని మీకు చిరాకు అనిపిస్తుంది. బట్ ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత భయం ఉంటుందో ఆడపిల్లకి అంతకన్నా ఎక్కువ భయం ఉంటుంది. బయటికి చెప్పుకోదు, ఎందుకంటే పేరెంట్స్కి చెప్పినా ఎవరికి చెప్పినా నీకెందుకు ఉండిపో అని బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది అంట. సో ఎక్కువగా అంటే కాస్టింగ్ కాల్స్ కావచ్చు ఇలాంటివన్నీ విన్నాం. సో మీకు మీ జర్నీలో ఎలాంటి ఫేస్ చేసుకుని వెళ్ళారు, అసలు ఏం అలాంటివి ఏమైనా వచ్చాయా? See, as I'm very open, let us take ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు విత్ రాంగ్ ఇంటెన్షన్. లెట్ us take ఫస్ట్ మంచిగానే మాట్లాడతారు, లేదంటే ల్యాగ్ చేస్తారు. నాకు ల్యాగ్ చేసినా నచ్చదు. ఏదైనా పాయింట్ మాట్లాడు, వర్క్ కోసం మాట్లాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు సోది చెప్పుకుంటారు అనమాట. నేను ఇంతమంతా వర్క్ చేశాను, నేను అది వర్క్ చేశాను, ఇది నువ్వు వర్క్ చేస్తే నాకేంటి, నీకు నాతో ఏం పని ఉంది, నువ్వు అది చెప్పు, లేదంటే వెళ్ళిపో. నేను చాలా ఇంపేషెంట్. నేను అవన్నీ భరించలేను, నేను టాలరేట్ చేయలేను. ఎన్నిసార్లు ఆ టాపిక్ని కట్ చేస్తాను అనమాట. సార్ టాపిక్ ఏంటో చెప్తారా, నాతో ఏం పని చెప్తారా, లేదా నాతో ఏమైనా వర్క్ ఉందా అని అంటే ఒక క్యారెక్టర్ ఉందమ్మా, ఈ పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, నేను ఎవరితో వర్క్ చేయాలి ఏంటి నేను ఏం అడగలేదు. నన్ ఆఫ్ మై బిజినెస్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పండి, నేను సెట్లోకి వచ్చి చూసుకుంటాను. ఈ హీరోతో నేను వర్క్ చేస్తున్నాను, ఈ డైరెక్టర్ అని నేను అప్పుడు తెలుసుకుంటాను. ఐ హ్యావ్ నో ఇష్యూస్. నేను నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అలా సోది చెప్పుకున్న వాళ్ళు ఒకరు నచ్చారు. అండ్ మాట్లాడిన విత్ ఇన్ డేస్ ఆర్ విత్ ఇన్ మినిట్స్లోనే స్టార్ట్ చేస్తారు. మేడం మరి ప్రొడ్యూసర్తో అయినా డైరెక్టర్తో అయినా ఎవరితో అయినా ఉంటుంది కమిట్మెంట్, నేను మీకు ముందే చెప్తాను, మీరు ఇవ్వగలరా? ఇవ్వలేనండి, నేను ఇవ్వను. మీరు క్యారెక్టర్ ఇవ్వకపోతే లేదు, మీరు ఇవ్వకపోతే ఇంకొకటి. మార్కెట్లో ప్రాజెక్ట్సే తక్కువ, నేను ఇది కాబట్టి ఇంకోటి చేసుకుంటాను. మీ పర్ఫ్యూమ్ వాడుకుంటే ఇవ్వగలరా అంతే కదా. అంటే బేసిక్గా అంటే అడగొచ్చు అడగకూడదు కానీ ఒకప్పుడు ఒక అమ్మాయిని దూరం నుండి చూసి మాట్లాడాలంటేనే చాలా భయపడే ఆ స్టేజ్లో ఉండేవాళ్ళు. డైరెక్ట్గా ఇప్పుడు ఒక అమ్మాయి ఓల్డ్ స్కూల్ నుంచి అంటే చాలా అడ్వాన్స్ అయిపోయారు. బోల్డ్గా మాట్లాడినా ఆడొచ్చు దాని విషయంలో. అంటే ఒక స్త్రీ శీలాన్ని అడిగే అంత దీనికి వచ్చారంటే, అంటే టు బి ఆనెస్ట్ అనుకూడదు కెమెరా ముందు, ఇఫ్ యూ హ్యావ్ దట్ క్రేవింగ్స్ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు కదా. నీకు చాలా డబ్బులు ఉంటాయి కదా, ఆబ్వియస్లీ యూ ఆర్ అర్నింగ్ సో మచ్, డబ్బులు వస్తే వస్తారు. వై యూ ఆస్కింగ్ అ ఆర్టిస్ట్? షీ కేమ్ అవుట్ ఆఫ్ ఎ టాలెంట్ కదా. లెట్ us take ఒక ప్రొఫెషన్, ప్రాస్టిట్యూట్ వర్క్ ఇస్ హర్ ప్రొఫెషన్ ఇస్ దాట్ టు స్లీప్ విత్ సమ్వన్. తన ప్రొఫెషన్ని తను యూజ్ చేసుకో, ఈమె ప్రొఫెషన్ని ఈమె యూజ్ చేసుకో, రెండు మిక్స్ చేస్తారంటే ఎలా ఉంటుంది? దాట్స్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్.
ఎవరి ప్రొఫెషన్ అలా అసలు స్టిక్కే అవ్వట్లేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? నో, ఈవెన్ ఐ డూ క్రై. నాకు స్ట్రెస్ వస్తుందా? ఉంటుంది. నాకు నాకైతే ఇక్కడ అనిపించట్లే, అంటే వచ్చిన స్ట్రెస్ని కూడా స్మైల్తో పోగొట్టొచ్చేమో అని. నాకు ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ జోయల్, నేను ఓపెన్గానే ఉంటా. బట్ నాకు చిన్న నాలో ఉంటుంది, అందరిలో డిఫాల్ట్స్ ఉంటాయి రైట్. నాకేంటంటే చాలా చిన్నదానికి నాకు సర్రమని కాలుతుంది, చాలా చిన్నది. లేటెస్ట్ ఇప్పుడు ఎండలో వచ్చాను, ఇక్కడ అన్ని సెటప్ లేదు, యూ మేడ్ మీ వెయిట్ ఫర్ 20 minutes. నాకు సైక్ వచ్చి నేను వెళ్ళిపోతాను, నేను రాను. అంటే అంత జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అదే మా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను ముందే. లేటెస్ట్ నాకు ఏదైనా ఒకటి కావాలి, ఆ ప్లేస్కి వెళ్ళి నాకు దొరకలేదు అని అంటే అది వాళ్ళ తప్పు కాదు. స్టాక్ లేదు, లేదంటే ఆ స్టోర్లో అవైలబుల్ ఏదో ఒకటి, నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం చేసుకోండి, నాకు సైక్ వచ్చేస్తుంది. సో ఆ ఇంపేషెన్స్ చాలా ఎక్కువ. సో కొంచెం ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్గా కాదు, నేను అనుకున్నది ఒక సిస్టమేటిక్గా నేను అనుకుంటాను. ఏంటంటే నాకు చాలా సిస్టమేటిక్గా ఉండాలి. ఈ మైక్ ఇక్కడే ఉండాలి, ఈ మైక్ ఇక్కడ కాకుండా ఆ పక్కన ఉందంటే నాకు సైక్ వస్తుంది. నేను ఇక్కడ పెట్టాను కదా, అక్కడికి వెళ్ళాలి అని నేను ఒకటి అనుకుంటా. మార్నింగ్ లెగ్గానే రోజు ఇలా ప్లాన్ చేసుకుందాం, ఈ టైం నుంచి ఈ టైంకి ఇక్కడ, ఈ టైం నుంచి ఈ టైం దీని తర్వాత ఇది, అలా అనుకున్నది టైంకి ఏది జరగదు. అటు ఇటు అవుద్దా, అటు ఇట్లోనే నాకు సైక్ వచ్చేస్తుంది అనమాట. సో యా, అవుట్ ఆఫ్ దట్ సైక్ ఐ క్రై. అంతే, ఇంక దేనికి నేను యాడ్ను అంటే నాకు చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, నేను ఏం చేయాలో తెలీదు అలా. అంటే మీ లైఫ్లో బాగా ఏడ్చిన రోజు అంటే ఏది చెప్తారు? నా ఎక్స్తో బ్రేకప్ అయ్యాక. అంటే నాకు తెలిసినంత వరకు చాలా క్లారిటీగా ఉన్నావు, సో క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నావు. మరి ఎందుకు మిస్టేక్ జరిగింది? యాక్చువల్లీ సి, వెన్ యూ సీ అ బెటర్ ఆప్షన్, నీకు ఒక ఇష్టం ఉన్నా సరే, యూ కెన్ సీ యువర్ ఫ్యూచర్ ఇన్ ఎ బెటర్ ఆప్షన్. లెట్ అస్ టేక్ మీది కంపెనీలో వర్క్ చేస్తున్నారు, చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, చాలా లాయల్, ఆనెస్ట్ అన్నీ ఉన్నాయి. బట్ మీకు ఇంకా మంచి ఛానల్, అంటే మంచి ఫ్యూచర్ ఇంకొక ఛానల్ వైపు కనిపిస్తుంది, వాళ్ళు మీకు ఆఫర్ ఇచ్చారు, యూ విల్ గో ఆర్ నాట్? గో. సింపుల్. ఈవెన్ హీ డిడ్ ద సేమ్ థింగ్. అంటే మీకు వేరే ఆఫర్ వచ్చిందా? తనకు వచ్చింది. తనకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. బట్ అంటే జాబ్ అనేది ఇట్స్ నాట్ జాబ్ అనేది వేరు, జాబ్ కాదు, ఇంకొక అమ్మాయి. అదే ఓకే సరే, మీరు నాకు రివర్స్ లో చెప్పారు కాబట్టి అక్కడ జాబ్ కాదు. అంటే జనరల్గా నేను కొంతమందిలో చూశాను కపుల్స్ని, ఎక్కువగా పెళ్ళి అయ్యి విడిపోయిన వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి. అంటే ఈ అమ్మాయి వేరే అబ్బాయిని కానీ వేరే అమ్మాయిని కానీ కాకుండా ఇంట్లో సెట్ కాక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఒక 2-3 months, అంటే తర్వాత కొంచెం ఫ్రీ అవుతారేమో కానీ ఆ 2-3 months పర్టికులర్గా చాలా సఫర్ అవుతారు. ఆ టైంలో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఎవరో ఒకరు తోడు ఉండదు. సో మీకు ఆ 2-3 months ఎలా? 2-3 months కాదు, లిటరల్గా నేను నా ఎక్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి 1.5 year టైం పట్టింది. 1.5 year వరకు ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. నాకు అసలు ఏం జరిగేదో తెలిసేది కాదు, యాంగ్జైటీ వచ్చేసేది, పడుకునేదాన్ని కాదు, డే నైట్ ఎప్పుడు అయ్యేదో తెలిసేది కాదు, ఏడుస్తున్నా అంటే 1 hour నవ్వుతున్నా, 1 hour ఏడుస్తున్నా, ఎప్పుడు నవ్వుతున్నా ఎప్పుడు ఏడుస్తున్నా తెలియదు. తన పేరు వస్తే ట్రిగర్ అయిపోయేది, కల్లో తను కనిపించిన ట్రిగర్, అసలు చాలా వర్స్ట్. 1.5 year. 1.5 year తర్వాత ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ థింగ్ కి ఓకే, హీఈస్ నాట్ ఇన్ మై లైఫ్ ఎనీమోర్, ఇట్స్ ఓకే, మూవ్ ఆన్. ఎందుకు నా అంత క్యూట్గా ఉన్నారా ఏంటి అతను? ఎవరు? మీ ఎక్స్. ఇట్స్ నాట్ అబౌట్ క్యూట్, హీస్ మై ఫస్ట్ లవ్. సో First అదొక is always అలవాటు best. అయిపోతుంది, ఒకటే పర్సన్ని మనం చూస్తాం, అది అర్థం. అలవాటు అయిపోతుంది, ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది. మనం ఏదైనా మెమరీస్ షేర్ చేసుకున్నా, బయటకు వెళ్ళినా, ఏం చేసినా ఆ పర్సన్తోనే. సో ఆబ్వియస్లీ అదొక అటాచ్మెంట్ వచ్చేస్తుంది ఒక పర్సన్తో, రైట్? సో దట్స్ వై ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్ అండ్ ఆల్. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. అంటే జనరల్గా ఒక అమ్మాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే చాలామంది సింగిల్గా ఉన్నారు. సో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటేనే నీ ఫ్రెండ్ సెర్చ్ యాక్టివ్గా ఉంటారండి. అఫ్కోర్స్ మీరు కొంచెం బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి. సో ఎవరు ట్రై చేయలేదా? చేశారు చాలా మంది, బట్ నేను రెస్పాండ్ అవ్వను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నీకు నిజంగానే అంటే చచ్చే అంత ప్రేమ ఉంది నా కోసం, నీకు అంతా తెలుసు, యూఆర్ సో కాన్ఫిడెంట్, నన్ను భరించగలను అంటే నువ్వు నా పేరెంట్స్తో మాట్లాడు. ఫస్ట్ నేను వద్దన్నాను కదా, వాళ్ళు నీకు ఎలా చెప్తారో చెప్పుకుంటారు. మా మమ్మీ ఫస్ట్ చెప్పేసారు, బాబు నీకు నిజంగానే ఆ పిల్లని భరించే అంత ధైర్యం ఉందంటే చేసుకో.
ఆ పిల్ల సైకిల్ నువ్వు నిజంగానే భరించగలవని నీకు నువ్వు అంత కాన్ఫిడెన్స్ ఉన్నావు, నేను ఓకే నా మెంటల్ పీస్ నేను పోగొట్టుకుంటాను అని నువ్వు రెడీగా ఉంటే చేసుకో. మా మమ్మీ చెప్పేసి ఆబ్వియస్లీ పేరెంట్స్ అంత భయపెట్టాక ఎవరు అంత ముందుకు రారు. తర్వాత వచ్చి ఆలోచిస్తారు వీళ్ళు ఎంత చెప్పారంటే ఆ అమ్మాయి అంత సూపర్. అండ్ అంటే ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక టైం ఒక ఏజ్ వచ్చేసింది, ఇక్కడ నుండి ఎలాంటి స్టెప్స్ వేసినా ఒక కెరియర్ బిల్డ్ అవ్వడం కోసం వేయాలి. అంటే ఇంతకు ముందు మనం ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ చేస్తే అది సరదా పని కోసం. ఇప్పుడు ఏదైనా ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం అంటే మనకి ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి కొంచెం. మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకున్నాం? ఇట్స్ వెరీ వియర్డ్ టు షేర్ బట్ యా హ్యావ్ టు. ఎన్ని రోజులు ఐ కెన్ డూ దిస్, అన్ని రోజులు ఐ విల్ బి డూయింగ్ ఎవ్రీథింగ్. నాకు ఈరోజు మోడలింగ్ వస్తుందా ఐ విల్ గో, నాకు రేపు ప్రమోషన్ వస్తుందా ఐ విల్ గో, నాకు నెక్స్ట్ ఒక 15 days ఒక వెబ్ సిరీస్లో లాక్ చేశారా ఐ విల్ డూ దట్. ఆ నెక్స్ట్ మంత్ నాకు ఒక మూవీ వచ్చింది చేసుకుంటున్నానా ఐ విల్ డూ. ఎన్ని ఇయర్స్ ఇలా వస్తే ఐ విల్ డూ. ఎక్కడైతే స్టాప్ అయిపోతుందో ఐ విల్ స్టాప్. అక్కడి నుంచి నువ్వు ఏం చేస్తావు అని అంటే ఐ హ్యావ్ నో ప్లాన్స్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఈ విషయంలో మాత్రం ప్లాన్ చేసుకోలేదు కానీ అన్ని దగ్గర అలాగే ఇటుకలు వేసుకొని వెళ్ళారు, ఎందుకంటే ఏదో ఒక్కటి ప్లాన్స్ ఉన్నాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ గెట్ మ్యారీడ్ టు సమ్వన్. ఆబ్వియస్లీ ఐదర్ ఐ విల్ బి చేసుకుంటా, ఇప్పుడు కాకపోయినా 30 సంవత్సరాలకైనా చేసుకుంటా. సో అట్లీస్ట్ ఐ విల్ బి యాజ్ అ హౌస్ వైఫ్ ఆర్ ఎల్స్ తనకి ఏదైనా బిజినెస్ ఉంది అని అంటే ఐ విల్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ బిజినెస్, దట్స్ ఆల్. లేదంటే నేనైనా ఒక చాలా చిన్న బిజినెస్, ఐ మీన్ జస్ట్ టు రన్, నేను ఖాళీగా ఉండకుండా నాకు టైం పాస్ అయ్యేలా ఐ విల్. సో జనరల్గా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, షూట్స్ అనేవి ఇంట్రెస్ట్, యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్. సో కొంతమంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా మనీ విషయంలో సెట్ అవ్వకపోతే కొన్ని క్యారెక్టర్లు కానీ ఇలాంటివి వదిలేసుకుంటారు. సో మీరు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, మీ యాక్టింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? చూసుకొని చెప్పండి, ఎందుకంటే చాలామంది. యా, టు బి ఆనెస్ట్ ఐ డూ బోత్. లెటెస్ట్ టేక్ ఇప్పుడు ఫ్రెషర్ని అనుకోండి, నేను అంటే లేటెస్ట్ ఒక 5 years 7 years బ్యాక్ కదా ఫ్రెషర్ని అనుకోండి, అప్పుడు నాకు తక్కువ ఇచ్చినా నేను చేస్తాను, ఎందుకంటే నాకు ప్రాజెక్ట్స్ కావాలి, నేను షో చేసుకోవడానికి నాకు ప్రాజెక్ట్స్ కావాలి. సో నాకు తక్కువ ఇచ్చినా సరే నేను అప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు నాకు తక్కువ ఇచ్చి చేయమంటే నేను చేయను, ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ ప్రాజెక్ట్స్ టు షో దెమ్. ఆల్రెడీ నేను ఇంత ఎక్స్పీరియన్స్, నేనేం ఫ్రెషర్నే కాదు, నా దగ్గర ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను ఇన్ని చేశాను. సో నేను 500+ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీరు చెప్పిన అమౌంట్కి నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నాకంటూ ఒక ప్రైస్ ఉంది, నేను ఇంతకే చేస్తాను, నా రెమ్యునరేషన్ పర్ డే ఇంత, సో నేను దానికే చేస్తాను. మీరు అంత అఫోర్డ్ చేయగలరు అని అంటే వీ కెన్ గో అహెడ్, లేదు మీరు అంత అఫోర్డ్ చేయలేరంటే యూ కెన్ గో ఫర్ అదర్ ఆర్టిస్ట్. సో అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ రోల్ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మీ డ్రీమ్ రోల్ ఏది? అండ్ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోతోని స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను? డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు, బికాజ్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్ టు ఎవ్రీ రోల్. లేటెస్ట్ టేక్ నాకు ఈరోజు ఒక మెయిన్ లీడ్ ఇచ్చారు, నెక్స్ట్ డే ఇంకో ప్రాజెక్ట్కి నాకు పని మంచి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. సూపర్. అంటే ఒక యాక్టర్ కావాల్సింది అదే, ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం అది. యా, స్క్రీన్ షేర్ అంటే మాత్రం నేను ఇప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. ఓకే, ఐ లవ్ సందీప్ కిషన్. సో నా ఫ్రెండ్స్ ఉన్నారు, తనకి ఫ్రెండ్స్ చాలామంది ట్రై చేశారు ఇట్లా కల్పించడానికి. ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాజ్ నేను తన్ని ఫస్ట్ లైవ్గా చూడాలనుకుంది, లేదా తను నన్ను ఫస్ట్ లైవ్గా చూడాలి అనుకుంటున్నా. నేను అనుకున్నది టు వర్క్ విత్ హిమ్. అది ఏ ప్రాజెక్ట్ అవ్వు, ఐదర్ తన చెల్లి క్యారెక్టర్ అవ్వు, తన ఫ్రెండ్ క్యారెక్టర్ అవ్వు, లేదంటే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఏదైనా ప్రాజెక్ట్లో తన ప్రాజెక్ట్లోని తను నన్ను అలా చూడాలి, అప్పుడు నేను పోయి తనతో మాట్లాడతాను. సో దట్స్ వాట్. సో అది స్క్రీన్ షేరింగ్ అంటే తన పక్కన హీరోయిన్గానే చేయాలని కాదు, ఎనీథింగ్ ఈజ్ కూల్, బట్ ఐ వాంట్ టు వర్క్ విత్. మీరు కూడా చాలా కూల్గా ఉన్నారు, అర్థమైంది నాకు. సో అంటే చాలా క్లారిటీగా అయితే ఉన్నారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు తెలిసినంత వరకు వైజాగ్ అమ్మాయిలు అంత ఈజీగా వైజాగ్ వాళ్ళతో మామూలుగా ఉండదు, కానీ ఆ స్లాంగ్లో బాగుంది. అంటే శ్రీకాకుళం స్లాంగ్ కలిపేస్తున్నావు. నేను 2 వీడియోలు చూసి మా ఊరు కలిపేస్తుంది. యాక్చువల్లీ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం కొంచెం ఒకలాగే ఉంటాయి, దగ్గర. సో మా రిలేటివ్స్ ఎక్కువ విజయనగరం, నేను ఎక్కువ ఉండేది వైజాగ్. సో ఆ వైజాగ్ విజయనగరం కలిసిపోయి అది కొంచెం శ్రీకాకుళంలో కూడా వస్తుంది. చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగుంది కూడా. సో కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. సో మంచి ప్రాజెక్ట్ చేయాలి. సో మళ్ళీ మనం ప్రాజెక్ట్ ద్వారా కలాలి. కలాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై.